సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షిస్తున్న నియోజకవర్గం ఉండి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కూటమి వైపు నుంచి త్రిబుల్ ఆర్ ఉంటే వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు గారు ఉన్నారు. అలాగే ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎప్పటి నుంచో అందరివాడిగా ఉంటూ ఇంచుమించు 20 ఏళ్లకు పైగా అంటే 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే కూడా పోటీ చేశారు నరసాపురం నుంచి. ఆయనే మన కలవపూడి శివ. అసలు పేరు వేటుకూరు శివరామరాజు గారు అయినప్పటికీ ఆయన అందరూ ముద్దుగా కలవపూడి శివ అంటారు. అందరి వాడిగా మెలుగుతారు. ప్రతి సమస్యలో తాను ఉన్నానంటారు. ప్రతి కష్టంలో తన భాగం ఉందంటారు. అయితే ఇప్పుడు ఆయన కొన్ని కారణాల వల్ల స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగారు. కూటమి 3 పార్టీ నుంచి వస్తే ఆయన సింగిల్గా సింహంలా వస్తున్నారు. అవునండు, సింహం అన్నాం కదా, నిజంగానే ఆయనకి సింహం గుర్తు వచ్చిందండి. ఆ సింహం గుర్తు రావడానికి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రస్తుతం కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉంది, ఈ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉంది సార్ కాన్స్టిట్యున్సీలో? మీరు స్టార్ట్ అయ్యారు, ధైర్యంగా ముందుకురికారు. ప్రజలు మిమ్మల్ని ఎలా ఆస్వాదిస్తున్నారు, ఎలా ఆహ్వానిస్తున్నారు? కాన్స్టిట్యున్సీలో ఉండి నియోజకవర్గ ప్రజలతో ఉన్న బాండింగ్ తోటి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కలవాలి, కలిసి మనం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నామనే విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఒక ఆటోని మనం ప్రచార రథం కింద పెట్టుకుని మనం ప్రతి గ్రామం వెళ్ళాం. అదేవిధంగా అదే గ్రామంలో కూడా పల్లె నిద్ర చేసాం. మన ఆలోచన ఏంటంటే మా ఉండి నియోజకవర్గం 4 మండలాలు, అందులో 70 గ్రామాలు, ఆర్పీడు నగర పంచాయతీ, 2,23,000 ఓట్లు, 238 బూతులు, ఇట్లన్నిటిని సుమారు 85,000 గడప అందరినీ కూడా టచ్ చేయాలని చెప్పి ఆలోచనతోటి ఆటో రిక్షాని పెట్టుకున్నాం. దానివల్ల ప్రతి సందులోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందు ఆగి ప్రతి ఇంటిని కూడా కలిసి వాళ్ళందరికీ కూడా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ తలుచుకున్నానని చెప్పి అందరికీ కూడా కమ్యూనికేషన్ ఇచ్చాను. అందరూ కూడా ఆమోదం తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు పలికారు. మా మధ్యలో ఉండాలి, గతంలో సేవ బాగా చేసావు, ఎమ్మెల్యేగా బాగా పనిచేసావు కాబట్టి నువ్వు మా మధ్యలో ఉండాలి, మాకందరికీ ఆప్తుడిగా ఉండాలి, రైతులకి అండగా ఉండాలని ప్రతి ఒక్క చోట కూడా మంచి ఆదరణ ఇచ్చి నాకు వెన్ను తట్టి ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి మద్దతు పలికారు. అదే రీతిలో మనం నామినేషన్ వేసాం 25వ తారీఖు. ఆ నామినేషన్ కూడా వేలాది మంది ప్రజానీకం వచ్చి ఆశీస్సులు ఇచ్చి మద్దతు పలికారు. అదేవిధంగా నేను స్కూట్నీ అయింది. ఆ స్కూట్నీలో కూడా యాక్సెప్ట్ అయ్యి మన సింబల్ కూడా మనకి సింహం వచ్చింది. అదే సార్, సింహం గుర్తు వచ్చింది. సాధారణంగా చూస్తే చాలా మందికి గుర్తు ఐడెంటిఫికేషన్ చాలా టైం పట్టిస్తుంది. సింహం అనగానే అందరికీ సింగిల్ గా సింహంలా వస్తున్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అవతల కూటమి అభ్యర్థులు చాలా మంది చాలా పార్టీలతో వస్తుంటే మీరు ధైర్యంగా ఒక అడుగుతో ప్రతి ప్రయాణం స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా 40 రోజులుగా పల్లె నిద్ర కూడా చేశారు. ఆ పల్లె నిద్ర అనుభవం ఎలా ఉంది? ఈ సింహం గుర్తు రావడానికి, మీకు సింహం గుర్తు రావటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను పల్లె నిద్ర కానీ ఆటో కానీ నేను పెట్టుకున్నది ఒక టార్గెట్ పెట్టుకున్నాను. 85,000 ఇళ్ళని టచ్ చేయాలి, 2,33,000 మంది ప్రజానికానికి మనం కమ్యూనికేట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి టైము కలిసి వస్తుంది, ఎక్కువ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆటో పెట్టుకున్నాం. అట్లాగే నైటు అక్కడే స్టే చేయటం వల్ల నైటు కొంతమందిని కలవచ్చు. అలాగే అక్కడ సమస్యల పట్ల మనకి వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉంటుంది. అట్లే ఉదయాన్ని కూడా లేచి ఇమ్మీడియట్గా మనం క్యాంప్కి వెళ్ళవచ్చు అనే ఆలోచనతోటి పల్లె నిద్ర అనేది పెట్టుకున్నాం. ఆ విధంగా అన్ని గ్రామాలు బాగా తిరగలిగాం, అనుకున్నట్టుగానే అన్ని రీచ్ అయ్యాం. అదేవిధంగా నామినేషన్ కూడా అలాగే వేసాం. అదేవిధంగా రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి. వాళ్ళు కూడా నామినేషన్లో స్వతంత్ర అభ్యర్థిగా మనం పోటీ చేస్తున్నాం కాబట్టి మనని లిస్ట్లో లాస్ట్లో పంపాలనో లేదంటే
పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుని సుమారు 10 ఇండిపెండెంట్ అప్లికేషన్ కూడా వేశారు నామినేషన్. సరే మనం కూడా ఫస్ట్లో అనుకున్నాం, మనం ఇండిపెండెంట్ కింద వేస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఇండిపెండెంట్ సింబల్ మనకు వచ్చిన సింబలే ఉండొచ్చు. ఆ సింబల్ ఉండటం వల్ల మనం పబ్లిక్ మన సింబల్కి మనం ఎంత కమ్యూనికేట్ చేసి ఎంత ఎడ్యుకేట్ చేసినా కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. ఎంపీకి వేయాలని ఎమ్మెల్యేకి వేయాలనుకుని ఎంపీ ముందు ఇస్తారు కాబట్టి ఎంపీకి కూడా ఓటేసే అవకాశం ఉంది. దానివల్ల మనం ఇబ్బంది పడతామని మైండ్లో ఆలోచన పెట్టుకుని సింబల్ కూడా ఒక నేషనల్ పార్టీ సింబల్ ఉంటే మనకి రేపు సీరియల్లో కూడా ప్రథమ వరుసలో ఉంటుంది. ఓటర్లు మహాశైలికి వాటికి అనుభవంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సింబల్ని మనం ముందే దృష్టిలో పెట్టుకున్నాం. రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. మీరు నామినేషన్ వేసిన రోజునే మీరు ఏదైతే అపోనెంట్ ఉన్నారో ఆయన మీ మీద ఆరోపణలు కూడా గుప్పించారు. ఆయన వైసీపీతో మెర్జ్ అయిపోయారు, రాబోయే రోజుల్లో వైసీపీలోకి వెళ్ళిపోతారు, ఇప్పటికే వైసీపీ నుంచి నిధులు అందుతున్నాయి, ఇట్లాంటి ఆరోపణలు చేశారు. వీటిని ఎలా తీసుకుంటారు మీరు? మా ఉండి ప్రధానిగానే అందరికీ కూడా తెలుసు నేను ఎటువంటి వ్యక్తినో. ప్రజలందరూ న్యాయ నిర్ణేతలు వాళ్ళే కాబట్టి అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి అన్ని వాళ్ళే చూసుకుంటారు. శివగారు, ఫైనల్ గా మీకు 10 ఏళ్ల ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది కాన్స్టిట్యున్సీలో. అలాగే 20 ఏళ్లుగా తెలుగుదేశం క్యాడర్ లో ఉన్నారు. రకరకాలుగా మీరు స్వచ్ఛంద సంస్థలో పనిచేశారు. ఇప్పటికీ కూడా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ లో మీకు ఏ విధంగా ఉపయోగపడతాయంటారు? అదే ప్రజలు దృష్టం ఏంటంటే నేను ఎప్పుడో 2005లో స్వచ్ఛంద సేవ సంస్థ పెట్టి చేసిన సేవలని ఇప్పుడు గ్రామాలకు వెళ్తే మేము పలానా టైంలో నువ్వు ఆపరేషన్ చేయించావు, అలా అదేవిధంగా మా అబ్బాయిని బతికించావు, అట్లాగే మా అబ్బాయిని చదివించావు, మా అబ్బాయి ఇప్పుడు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాడు, అట్లాగే మా ఇల్లు కట్టుకోవడంలో సాయం చేస్తావు, ఫైర్ యాక్సిడెంట్ అయితే మొత్తం కాలనీ అంతా తగలబడితే నువ్వు వచ్చి అన్ని ఇల్లు కట్టిపెట్టు. ఇవన్నీ కూడా వాళ్ళంతటి వాళ్ళే ఎదురొచ్చి సేవాభావంతో ఉండే వ్యక్తివి. అలాగే ఎమ్మెల్యే కూడా పనిచేసినప్పుడు కష్టపడి పనిచేస్తావు, మా గురించి పనిచేస్తావు, మేమందరం బాగుపడాలని కృషి చేస్తావు, రైతులకి అండగా నిలిచావు, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తావు, గ్రామాల్లో మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తావు, మంచినీటి అవసరాలు తీర్చావు, అన్నింటా కూడా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తావు. నీలాంటి వ్యక్తి మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలి, మా అందరికీ కూడా అందుబాటులో ఉండాలని ఆలోచనతో ప్రతి చోట కూడా ఆదరించారు. అదే ఆదరణతో నేను ముందుకెళ్ళాలి. అది తాజా పరిస్థితి. ఏదైతే శివగారు 10 ఏళ్లుగా తాను ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ అనుభవం ఉంది. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అలాగే సహాయ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తన విజయానికి ఎన్నో మెట్లు పైకెక్కిస్తాయంటున్నారు. ఇది తాజా పరిస్థితి. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.